పని అయిపోయింది. లీవ్ తర్వాత ఇంత పెద్ద లోటుని పంపామంటే బాస్ చాలా మెచ్చుకుంటారు నన్ను. వీళ్ళ అక్కడ చూడు, రా తమ్ముడు, వెళ్ళి పట్టుకుందాం. మర్యాదగా నువ్వు వచ్చేసాయి వేక్. మీరు ఎంత వేగంగా వచ్చినా సరే కానీ నన్ను మాత్రం మీరు పట్టుకోలేరు. వాడు ట్రక్ లో ఎస్కేప్ అయ్యాడు. ఎలా వాడిని పట్టుకునేది? అంత వేగంగా మనం వెళ్ళలేము. మన దగ్గర కారు ఉంటే వాడిని పట్టుకోవచ్చు కదన్నయ్యా. చెక్కి, నీ సాయం కావాలి. మాకు నువ్వు సాయం చేయాలి టీకి. అదేంటంటే? మమ్మల్ని క్షమించండి, మాకు అంత సమయమే లేదు. నేను ఎంత బిజీగా ఉన్నానో తెలుసా? అదే కాకుండా నాకు ఈ రోజు చాలా పనులు ఉన్నాయి. కానీ నువ్వు ఇప్పుడు ఊరికే కదా ఉన్నావు. మాకు కారు కావాలి, సహాయం చేయి. నేను ఎన్నో ఏళ్లుగా ఇలా చేర్చుతూ ఉన్నాను. బాబు, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురా. ఇలాంటి వస్తువుల్ని నేను ఎప్పుడు పారేయను. నా దగ్గర అంతా ఉంది. నన్ను క్షమించండి, మీకోసం నేను ఏమీ ఇవ్వలేను. కానీ నువ్వు మాకు హెల్ప్ చేయాలి. ఏదైనా చేయి చెక్కి. ఊరికే ఆడుకుంటూ ఉండకో, లేకపోతే ఈ అడవి నాశనం అయిపోయి ఉంటుంది. ఇలాంటి ఒక ప్రమాదం జరిగేటప్పుడు నువ్వు ఊరికే ఉంటావా ఏంటి? ఓ అలాగా. సరే, నేను సాయం చేస్తాను. ఏం చెయ్యాలంటే నేను చెప్పిందంతా మీరు చెయ్యాలి, సరేనా? ఏ హయ్యా జాలీ. ఆహా, 100, 200, 300, 400. నేను లెక్కేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. సరేరా, మనం ఇలా పని చేస్తూ ఉండొచ్చు. అప్పుడే మనము హాయిగా ఉండొచ్చు. బాబు, అది తీసుకురా. అది ఇటువ్వు. ఇదిగోండి. రెంచ్ ఇవ్వు. రెంచ్ 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 ఎక్కడుంది? ఇదిగోండి. చీపిరివ్వు. చీపిరేనా చెప్పావు? అదిగో ఉంది చూడు. అమ్మో బాబోయ్, ఇది చాలా బాగుంది. నిజమైందిలాగా ఉంది. ఇది చాలా సూపర్ గా ఉంది. సరే, ఇంకొకటి ఏది? ఒకటే ఉంది. అవును, అక్కడ ఒకటే. బైక్ ఉంది, చూసావా? ఈ అవును, బైక్ లో బైక్. హై ఎఫిషియన్సీ మోటార్ ఉంది, తెలుసా? తెలుసు, ఉంది. ఇది బాగుంది కదా? అవును, ఉంది. మీరు అనుకున్న దానికన్నా వేగంగా వెళ్తుంది. వేగంగా వెళ్తుంది. అవునవును. అదే కాకుండా అద్భుతంగా ఉంటుంది. ఇదేంటి? ఇదేంటి, రేడియోనా? లేదు, అది ఒక స్కేట్ బోర్డ్. అది మీకు చూపిస్తాను. బాగా చూసి నేర్చుకోండి. మహారాజా, మహారాజా, మీకేమైంది? నేను చేసినట్టు మీరు చేయకండి. నేను దీంట్లో వెళ్తాను. రే డబ్లు. సరే, మనకు మోటార్ సైకిల్ సరిగ్గా ఉంటుంది. అరే, ఇది చాలా కష్టంగా ఉంది. సూపర్ గా వెళ్తున్నాను కదా. అలా వెయ్యి. బాగా నేర్చుకున్నారు కదా? ఇప్పుడు ఆ హంటర్ విక్ ట్రక్ ని ఈజీగా పట్టుకోవచ్చు. టూరిస్ట్ మిమ్మల్ని చూస్తే జాలీగా ఉంటారు. ఇంక ఈ అడవిని మీరే చూసుకోవాలి.
ఇంకా బాగా సంపాదించొచ్చా పరిగెత్తు వేగ్ వెళ్దాం తమ్ముడు. వెళ్దాం. ఏంటో మీరు నన్ను వదిలేలా లేరే అంతా నా తలరాత. తమ్ముడు మనం విడిగా వెళ్ళి తనని పట్టుకుందాం. సరే అన్నయ్య. అవునయ్యా నేనే ఎక్కువ చెప్పండి. వదలండి వదలండి చెప్పేది వినండి. ఒరే మర్యాదగా నన్ను వదిలేసాయి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. నా ట్రక్కు నా స్టీరింగ్ అంతా పోయింది. నేనేం పాపం చేశాను? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒరే బాసు నువ్వేనా అది? మర్యాదగా నాకు ఒక బైక్ పంపు. అది నా జీతంలో పట్టుకునేసాయి. తమ్ముడు నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. ఈ బాడీ గార్డ్కి ఏం కాదు. ఈ బైక్ చాలా అద్భుతంగా ఉంది. చాలా అందంగా ఉన్నాను. ఇంకా అందరు నన్ను నాయకుడు అని పిలుస్తారు. ఎవరు చేసిన పడరా అయితే? మళ్ళీ వచ్చేస్తారా వాళ్ళు? ఉన్నట్టు మిమ్మల్ని పట్టుకుంటా. అది విక్కేనా? అవునరా ఇది నేనే. అవును వీడికి ఎలా బైక్ దొరికింది? అయితే మనకి సమస్యే. ఎత్తుకోండి రా తీసుకోండి. అన్నయ్య వేగంగా వెళ్ళరా. ఎక్కడెక్కడ పరిగెత్తుతున్నారు? మిమ్మల్ని ఈ రోజు వదలను. అన్నయ్య వాడు వేగంగా వస్తున్నాడు. ఇప్పుడు చూడండి. ఓ నో! మనం వెళ్ళిపోదాం. ఈ అరటిపండు తోలు వేసి నిన్ను ఏం చేస్తానో చూడు. నేను వస్తూనే ఉన్నా. ఎలుగు పట్లారా అరటిపండు తోలు వేసి నన్ను పడేయాలనుకుంటున్నారా? అన్నయ్య వాడి కోపం ఆగండ్రా. ఎక్కువైంది. పర్వాలేదు తమ్ముడు నువ్వు ఆన్ చేయి. మనం వేగంగా వెళ్దాం. అది ఎక్కడుందో మర్చిపోయానే. ఏయ్, పట్టుకో తమ్ముడు. జాలిగా ఉంది అన్నయ్య. నో! ఇంకోసారి ఇది ట్రై చేయాలి. రే అన్నయ్య వాడు ఎస్కేప్ అయి వచ్చాడు. అరే పెట్రోల్ అయిపోయిందిరా. సూపర్. ఇప్పుడు మీ పని ముగించబోతున్నా. ఎందుకు వస్తున్నా? అరే అంతా అయిపోయింది. జస్ట్ మిస్ లో మనం తప్పించుకున్నామన్నయ్యా. లేదు. ఈ ఎలుక బట్టలు ఎక్కడికి వెళ్ళాయి? మనకు మాత్రం ఇలా జరుగుతుందా? ఎంత ట్రై చేసినా వాళ్ళని పట్టుకోలేకపోతున్నాను.